హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా జేఎస్ఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా చిన్న విన్నపం అండి. మీరు కామెంట్ రూపంలో ఏదో ఒకటి తెలియజేస్తూ ఉంటేనే మా ఛానల్లో జరిగే వాటి గురించి మీరు చెప్పేవి నాకు తెలుస్తూ ఉంటాయి. నేటి మంచి మాటతో మీ ముందుకు వస్తున్నటువంటి మా జేఎస్ఆర్ ఛానల్. కోపం అనేది నిప్పు లాంటిదండి. అది ఎదుటి వారి పైకి విసిరేలోపే మనల్ని కాల్చేస్తుంది. ఆ నిప్పు మనకి మీద పడి మనల్ని కాల్చేస్తుంది. క్షణకాలం కోపం, ఆవేశంలో మనకు ఒక కోపం వచ్చిందనుకోండి, అది పదునైనటువంటి ఆయుధాలు చేసే తీవ్రమైనటువంటి గాయంగా మనల్ని బాధపరుస్తుంది అనమాట. అంటే చూసారు, పదునైన ఆయుధం చేసే గాయంలా తీవ్రమైన బాధని మనకి కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక చాకు తీసుకుని కోసుకున్నాం అనుకోండి, అది తెగిందనుకోండి, వెంటనే మనకి బాధ వస్తుంది. అదేవిధంగా క్షణకాలంలో ఆవేశం కోపంతో ఉన్నది పదునైన ఆయుధం చేసే తీవ్రమైనటువంటి గాయం. తర్వాత నిప్పు లాంటిది కూడా, కోపం నిప్పు లాంటిది. ఎదుటివారి మీదకి ఏదో చేస్తే మనకే ఆ నిప్పు మన మీదే పడి మనల్ని దహించి వేస్తుంది. అలాగే ఈ క్షణికావేశం కూడా, ఈ రెండూ ఒకటే.